అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో అయితే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంతమందికి ఇంకా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి అందలేదు. అవి మేము సచివాలయానికి వెళ్ళాము కానీ అక్కడ లేవు. అలాగే మేము చాలా మంది రేషన్ తీసుకోవడానికి వెళ్ళి అక్కడ అడుగుతున్నాము, అక్కడ కూడా లేవు అంటున్నారు. ఆ రేషన్ కార్డు ఎక్కడ వస్తుంది అని చాలా మంది అయితే అడుగుతున్నారండి. అలాగే ఇక నుంచి మనకి నెలంతా రేషన్ ఇస్తారు. ఇది వరకు యాక్చువల్ గా 10 రోజులు లేదా 15 రోజులు ఇచ్చేవారు. ఇక నుంచి కూడా నెలంతా కూడా రేషన్ ఇస్తానని అయితే గవర్నమెంట్ అయితే చెప్తుంది. దీనికి సంబంధించి అలాగే రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు మాకు వచ్చింది కానీ అందులో చాలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎక్కడ ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని అయితే కొంతమంది అయితే అడుగుతున్నారు. వీటన్నిటికీ సంబంధించి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా వచ్చేసి మనకి స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందరికి చాలా మట్టికి అందాయండి. అలాగే కొంతమందికి అందలేదు. దానికి గల ముఖ్యమైన రీజన్ ఏంటంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు వివిధ కారణాల వల్ల అద్దెంట్లో ఉండడమో, లేకపోతే వాళ్ళు చేసుకునే వృత్తిరీత్యా అయి ఉండడమో, వేరే వేరే ఊళ్ళు తిరగడమో, లేకపోతే వేరే వీళ్ళలో అద్దెకి ఉండడమో ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. సో మనకి ఏంటంటే మనకి రేషన్ కార్డు ఇప్పుడు స్మార్ట్ గా ఇప్పుడు ఇవ్వడమే కాదు, ఎప్పటి నుంచో కూడా దగ్గరగా ఒక 7 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి రేషన్ కార్డు ద్వారా ఎక్కడైనా సరే రేషన్ తీసుకునే వెసులుబాటుని మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ అయితే చేసిందండి. సో స్టేట్ లో కూడా ఇది అమలు అయితే చేస్తున్నారు, మన స్టేట్ లో కూడా. దీని వల్ల మనకి రేషన్ కార్డుల అడ్రస్ మనం చెక్ చేసుకోవడమే మానేసాము. సో ఇప్పుడు ఏం జరిగిందంటే మనకి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే మన పాత అడ్రస్లకే వచ్చేయండి. అంటే మన పాత అడ్రస్లు అంటే 5 ఇయర్స్ బ్యాక్ మనకి ఏ మ్యాపింగ్ లో మనం రేషన్ కార్డు అప్లై చేసుకున్నామో మనకి 5 ఇయర్స్ బ్యాక్ ఇంచుమించుగా ఒక డీలర్ దగ్గర రేషన్ తీసుకునేవాళ్ళం. వేరే డీలర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చేవారు కాదు 5 ఇయర్స్ బ్యాక్. సో దీని వల్ల డీలర్స్ అందరూ కూడా వాళ్ళ రేషన్ కార్డులు ప్రింట్అవుట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వడమో, లేకపోతే ఈకేవైసీ వాళ్ళు చేయడమో ఇలాంటి ప్రాసెస్ అంతా జరుగుతూ ఉండేది. ఇప్పుడు వచ్చిన దాని ప్రకారం ఏమైందంటే మనకి పర్టికులర్ గా ఈ రేషన్ కార్డులు అనేవి పాత డీలర్ నెంబర్ మీదే వచ్చింది, కొత్త డీలర్ నెంబర్ మీద రాలేదు. దాని వల్ల ఏమైందంటే ఇప్పుడు మీరు ఇది వరకు 27 వార్డులో ఉండి మీరు కార్డు అప్లై చేశారు, అక్కడే మీకు రేషన్ కార్డు వచ్చింది, ఆ డీలర్ పేరు మీదే మీ కార్డు రన్నింగ్ లో ఉంది. కానీ మీరు ఇప్పుడు వేరే వార్డులో ఉన్నారు, వేరే చోట రేషన్ తీసుకుంటున్నారు. సో మీరేమో ఇప్పుడు కార్డుకి ఎక్కడికి వెళ్తారు, వేరే చోట ఉన్నారు, అక్కడే మ్యాపింగ్ లో ఉన్నారు కాబట్టి ఆ సచివాలయానికో లేదా డీలర్ వద్దకో వెళ్తారు. ఆయన ఏమో అక్కడ రాలేదు అని చెప్తారు. మీరు వెంటనే కంగారు పడతారు. అలా కంగారు పడకుండా మీ పాత రేషన్ కార్డు ఉంటుంది కదండి, మీ పాత రేషన్ కార్డు మీద ఫ్రంటే మీకు ఫోటో ఉంటుంది కదా, ఫ్రంట్ మీ ఫోటో ఉన్న చోట కింద ఎఫ్పి షాప్ నెంబర్ అని ఉంటుందండి. మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ నా కార్డ్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడే ఎఫ్పి షాప్ నెంబర్ అని ఉంటుంది. మాది 58. సో మాకు 58 ఏ వార్డ్ లో ఉందో ఆ వార్డ్ లో మాత్రమే మన కార్డు ప్రింట్స్ అనేవి వచ్చాయండి. ఆ సచివాలయానికి గానీ లేదా ఆ రేషన్ డీలర్ వద్దకు గానీ వెళ్తే మీ కార్డు వెంటనే మీకైతే ఇస్తారు. ఇది ఒక ప్రాసెస్. ఒకవేళ మీ కార్డు వచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ఎక్కడున్నా సరే సచివాలయం ఎంప్లాయీ లాగిన్ లో మీ దగ్గర ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డ్ నెంబర్ తో గానీ లేదా మీ ఆధార్ కార్డ్ తో గానీ మీ రేషన్ కార్డ్ ని సెర్చ్ చేసుకుంటే అసలు మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది కూడా అక్కడైతే మీకు చెప్తారు. వాళ్ళు చెక్ చేసి చెప్తారు, వచ్చింది అని చెప్తారు. కానీ ఎక్కడ వచ్చింది అనేది వాళ్ళకి కూడా తెలియదండి. ఎందుకంటే అందరికి కూడా సర్చ్ బై యుఐడి, సర్చ్ బై రేషన్ కార్డ్ నెంబర్ ఇలా ఇచ్చారు. సో ఆ నెంబర్ ద్వారా మీకు అసలు ఉందో లేదో చెప్పగలరు, కానీ ఎక్కడికి వచ్చిందో పర్ఫెక్ట్ గా ఎవరు చెప్పలేరు. మీరు ఇప్పుడు రేషన్ కార్డు మీద ఫ్రంట్ ఎఫ్పి షాప్ నెంబర్ అని ఉంటుంది. సో అక్కడ ఉన్న నెంబర్ చివరి నెంబర్ 2 డిజిట్స్ ఉంటాయి కదండి, నెంబర్స్ 2 డిజిట్స్. నాకు 58 షాప్ నెంబర్, అలాగే మీకు 28, 23 వస్తుంది. సో ఆ షాప్ లో గానీ లేదా షాప్ కి సంబంధించిన సచివాలయంలో గానీ మీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అనేది మీరు తెలుసుకోవచ్చు. అయితే ఆల్రెడీ రేషన్ కార్డు అందింది కానీ అందులో మిస్టేక్స్ వచ్చినాయి అంటే మీరు సచివాలయంలో నేమ్ కరెక్షన్ అని చెప్పేసి అప్లికేషన్ ఉంటుంది మనకి రేషన్ కార్డులకి. ఆ అప్లికేషన్ తీసుకొని మీరు ఈ రేషన్ కార్డ్ జిరాక్స్లు అలాగే మీ ఆధార్ కార్డ్ జిరాక్స్లు అన్ని కూడా దాని మీద పెట్టి మీకు ఎక్కడ తప్పు వచ్చిందో అనేది ఆధార్ కార్డ్ లో ఉంటే పర్వాలేదు, లేకపోతే ఏ పర్ఫెక్ట్ గా ఉన్నాయి డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ దానికి సబ్మిట్ చేసి ఆ మిస్టేక్స్ ని ఫైండ్ అవుట్ చేసినట్లుగా రాసి ఇస్తే మీకు డిజిటల్ అసిస్టెంట్ గారు అయితే ఆన్లైన్ చేస్తారు. 15 రోజుల్లో అప్రూవ్ అయితే అవుతుంది. మళ్ళీ మీకు కొత్త రేషన్ కార్డ్ అనేది వస్తుంది. దీనికి ఒక 50 రూపీస్ 25 రూపీస్ అయితే తీసుకుంటారండి. ఇక్కడ వరకు అయితే మీకు కరెక్షన్స్ అనేవి చేసుకోవడానికి వీలైతే ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్ తప్పు వచ్చినా, నేమ్స్ తప్పు వచ్చినా ఇలా అయితే మీరు చేసుకోవచ్చు. కాకపోతే ఈకేవైసీ అయితే కంపల్సరీ చేయించుకోవాలండి. ఒకవేళ మీ దగ్గరగా ఉంటేనే చేయించుకోండి, లేకపోతే మీ ఈకేవైసీ చేయించుకోలేకపోతే అనవసరంగా కార్డు అనేది హోల్డ్ లో ఉండిపోతుంది. ఇంకొకటి వచ్చేసి ఇకపై నెలంతా రేషన్ సరుకులు అని చెప్పేసి మనకి ఆంధ్రప్రభలో అయితే
రావడం జరిగిందండి. సారీ, ఆంధ్రజ్యోతిలో అయితే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇదేంటంటే ఇది వరకు మనకి 15 రోజులు రేషన్ ఇచ్చేవారు. ఆ తర్వాత దగ్గరగా అది 5 రోజులకి 6 రోజులకి కుదించడం జరిగింది. మళ్ళీ దాన్ని 15 రోజులకి పెంచడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా ఇప్పుడు వచ్చిన ఆర్టికల్ ప్రకారం ఏంటంటే జనాలు ఇదివరకు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు ఆ టైం చెప్తే ఆ టైంకి ఉండడమో లేకపోతే ఏదో విధంగా షాప్ కి తీసుకోవడం ఏదో ఒకటి చేసేవారు. ఇప్పుడు వెహికల్ కూడా రావట్లేదు. సో మేము ఊరెళ్తే మా రేషన్ మేము ఇబ్బంది పడుతున్నాము తీసుకోవడానికి, మా రేషన్ మాకు అందట్లేదు అని చాలా కంప్లైంట్స్ రావడం వల్ల ఇకపై నెలంతా కూడా రేషన్ షాప్ తెరిచి ఉంచాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు జారీ చేస్తున్నామని చెప్పి మనకి ఆ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారండి. ఇక్కడ ఆర్టికల్ కూడా ఒకసారి జడ్జ్ చేశాను, మీరైతే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ రోజు వచ్చిన ఆర్టికల్ ప్రకారం అయితే ఇకపై నెలంతా అయితే రేషన్ ఇస్తారు. అలాగే ఇకపై ఇచ్చే రేషన్ లో మనకి గోధుమలు, కందిపప్పు ఇవన్నీ ఉండేలా చూసుకుంటానన్నారు. అలాగే ఇక నుంచి సబ్సిడీ ధరలో గోధుమ పిండి కూడా వచ్చే మంత్ నుంచే అందిస్తామని చెప్పేసి మనకి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలిపారు. అలాగే సబ్సిడీ రూపంలో కందిపప్పు, నూనె, ఆయిల్ ప్యాకెట్లు కొన్ని చోట్ల అందుబాటులో ఉంచాము. ఇకపై అన్ని షాపులకు అందేలా చూస్తామని చెప్పేసి ఆయన అయితే క్లియర్ గా చెప్పారండి. ఇవి అయితే ఇప్పటి వరకు వచ్చిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్ అప్డేట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.